హాయ్ గైస్, సలార్. సో ఫైనల్లీ సలార్ మూవీ అయితే రిలీజ్ అయిపోయింది. నేనైతే ఫస్ట్ షోకే వెళ్ళిపోయాను అనమాట. సో సలార్ మూవీ ఎలా ఉంది అంటే, ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఫుల్ పండుగనే చెప్పాలి. సో వాళ్ళకనే కాదు, ఆడియన్స్ ఎవరికైనా సరే మూవీలో డిసప్పాయింట్ అనే పాయింటే వినపడదు అనమాట. ఇంకా మూవీ డీటెయిల్స్ లో వెళ్ళిపోతే, మన ప్రభాస్ అన్న కట్అవుట్ దగ్గర మూవీ ఏదన్నా ఉంది అంటే అది సలార్ అని చెప్పొచ్చు. ఒక మంచి వైలెంట్ లుక్ లో అయితే మన ప్రభాస్ అన్న అయితే ఈ మూవీలో కనపడతాడు అనమాట. ఇంకా పృథ్వీరాజ్ పర్ఫార్మెన్స్ అయితే సూపర్ గా అనిపించింది. బట్ ఏంటి అంటే, ప్రభాస్ అన్న కంటే చాలా తక్కువ టైమే కనపడతాడు ఈ మూవీలో పృథ్వీరాజు. మూవీ సినిమాటోగ్రఫీ గానీ లేకపోతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ గానీ సూపర్ గా ఉంటాయి. రవి బసు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మట్టికి డిఫరెంట్ గా చాలా బాగుంది అనమాట. ఈ మూవీలో ఉండే కాన్సార్ సిటీ అయితే చాలా బాగుంటుంది చూడటానికి. మన ప్రశాంత్ నీల్ అన్న మనకి ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నట్లుగా అనిపిస్తుంది అనమాట ఈ సిటీ. మూవీలో ముంబైలో ఫిలిమ్స్ ప్రొడక్షన్ వాల్యూస్ మట్టికి గట్టిగా దిట్టంగా కనపడ్డాయి. సో ఇంకా ఈ మూవీలో గూస్ బంప్స్ వచ్చే సీన్స్ అయితే చాలా ఉన్నాయని చెప్పాలి. ఇంకా ఈ మూవీలో ఇంటర్వెల్ సీన్ అండ్ క్లైమాక్స్ సీన్ చాలా వైలెంట్ గా అయితే ఉంటాయి. ఇంకా మదర్ క్యారెక్టర్ చేసిన ఈశ్వరీరావు, ఆమె పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది చూడటానికి. ఇంకా శృతి హాసన్ క్యారెక్టర్ అయితే ఈ మూవీలో ఎక్కువ సేపు అయితే కనిపించదు అనమాట, చాలా చిన్న క్యారెక్టర్. ఇంకో విషయం ఏంటంటే, ఈ మూవీలో 2 ఫైట్స్ నాకు చాలా బాగా నచ్చాయి. అదేంటి అంటే, మదర్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఈ 2 ఫైట్లు ఉంటాయి, అవైతే చాలా బాగుంటాయి అనమాట. గూస్ బంప్స్ అంటే నాకు తెలిసినంత వరకే ప్రభాస్ అన్న కట్అవుట్ ని గట్టిగా ప్రశాంత్ నీల్ అన్న ఈ మూవీలో అయితే వాడాడు. సో నా ఒపీనియన్ ప్రకారం ప్రభాస్ అన్నని గట్టిగా మూవీలో వాడింది ఎవరు అంటే, ఒకటి నెంబర్ 1 రాజమౌళి, 2 వచ్చేసి మన ప్రశాంత్ నీల్ అన్నయ్య అని చెప్తాను. సో ఓవరాల్ గా మూవీ అయితే నాకైతే చాలా బాగా అనిపించింది. సో మీలో ఎంతమంది ఫస్ట్ షోకి వెళ్ళారు, సో మీకు మూవీ ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి. సో ఓవరాల్ గా నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ వచ్చేసి 5 టికెట్స్ కి 3 టికెట్స్ రేటింగ్ అయితే ఇస్తున్నాను ఈ మూవీకి.